ఇప్పుడు మమ్మల్ని అణచివేసిర్రా లేదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినరా లేదా, మా పైన గత 9 సంవత్సరాల్లో అయిన కేసులు చూస్తే అర్థమవుతుంది. గత 9 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నాయకులని జైల్లో పెట్టిరో చూస్తే అర్థమవుతుంది. లేదా గత 9 సంవత్సరాలు ఎన్నిసార్లు మా పైన భౌతిక దాడులు చేస్తే మేము హాస్పిటల్ పాలైనామో, మేము ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయో యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిజంగా మేము ఇప్పటికి కూడా నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానిపైన లీగల్ యాక్షన్ తీసుకోరు. నేను కేసీఆర్ గారు బర్త్డే సెలబ్రేట్ చేస్తే గాడిద పోయినోడు కేసు పెట్టలే, సొమోటోగా అసలు పోయిన వస్తువు కేసు పెట్టకపోయినా సొమోటోగా కేసు పెట్టి ఒకటే ఇష్యూ గురించి కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో, అదే రోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో జరిగింది. కరీంనగర్లో సొమోటోగా జమ్మికుంటలో కేసు పెట్టి 2 పోలీస్ స్టేషన్లు ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. 2 పోలీస్ స్టేషన్లో సొమోటోగా నా పైన కేసు పెట్టి అర్ధరాత్రి 12 గంటలకి ఈడ నోటీస్ సర్వ్ చేసి స్టేషన్ రమ్మన్నారు. అర్ధరాత్రి 12 గంటలకి నేను ఇంటికి పోతుంటే, హుజరాబాద్లో నా ఇంటికి పోతుంటే దారి మధ్యలో నన్ను ఆపి ముందొక పెట్రోల్ ఇంకొక పెట్రోల్ నా ఫోన్ గుంజేసుకొని నన్ను పెట్రోల్ ఎత్తుకపోయి రాత్రి పూట పోలీస్ స్టేషన్ లోపల కూడా కాదు, పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇంట్లో ఒక రూమ్ లో తాళం వేసి పెట్టారు. ఇలా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, క్రిషాంక్ అన్న ఆ రోజు ఈ రకంగా నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి కూడా నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుని లెక్కున్నా, నువ్వు పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుని లెక్కున్నా. ఎన్నో సందర్భాల్లో జేఎన్టీయూ దగ్గర డిటెన్షన్ గురించి ప్రొటెస్ట్ చేయడానికి పోయినప్పుడు నాతో పాటు నీ పైన కూడా కేసులు పెట్టిర్రు. ఈరోజు నువ్వు పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీలో పోయినంత మటుకు జరిగిన మాట ఏవైతే వాస్తవాలు అవాస్తవాలు అయితాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఆ రోజు నువ్వు ప్రొటెస్ట్ చేసినప్పుడు, ఆ రోజు స్టేట్ పోలీస్ ఫోర్సు ఉపయోగించి కేసులు పెట్టినప్పుడు, ఆ రోజు చెంచల్ కూడా జైల్లో నువ్వు లేవా అన్నా? అవన్నీ మాటలు మర్చిపోయి ఈరోజు ఏదో సరే వాస్తవానికి నీకు కంటోన్మెంట్లో టికెట్ కావాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని నువ్వు మెప్పు పొందాలి, వాళ్ళ గురించి నువ్వు గొప్పగా చెప్పాలంటే వారు చెప్పనివి ఏదైతే గత 9 సంవత్సరాలుగా మీరు చేసిన అవాస్తవాలని మరి అదే రకంగా ప్రచారం చేసుకోండి. కానీ తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం యువకులం, ఆ యువకులం ఈరోజు రేవంత్ అన్న వైపు ఉంది, రేవంత్ సర్కార్ వైపు ఉంది. అసొంటి వ్యక్తి పైన తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే అనుములకి తేడా తెలియకుండా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను వారికి చెప్తున్నాను. నిజంగా నువ్వు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే కల్వకుంట్ల ఇవన్నీ తీసుకుంటూ పోతే ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి కల్వకుంట్ల పేర్లపైన తీయమనంటే చిట్టా చాలా పెద్దగా ఉంటుంది. మరి అవన్నీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు చేసినట్టు మరి మీరు అంగీకరిస్తారా? అంటే అట్లా ఉంటే ఆ రకంగా మీరు అంగీకరించిన మాటలు వాస్తవం అయితే ముందు వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అండ్ ఇప్పటి కూడా చెప్తున్నా, ఏ రోజు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఏ ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు ఉంటే పట్టుకరమ్మని చెప్పి మీరు చెప్పలే. ఈరోజు నేను చెప్తున్నా, సూటిగా నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, దోచుకుర్రనే ఆధారాలు మీ దగ్గర ఉంటే అన్న నా నెంబర్ నీ కాడుంది, లేదా నువ్వే డేట్ చెప్పు, టైం చెప్పు, అమరవీరుల స్తూపం కాకి మా సోదరుడు ప్రీతమన్న చెప్పినట్టు నేను వస్తా, ఎవిడెన్సెస్ నాకు ఇవ్వు, నువ్వు నేను కలిసే డీజీపీ గారి దగ్గర పోదాము. తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా ఇదే మీడియా సమక్షంలో మీడియా ముఖంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయలే, కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటికి రావాలని చెప్పి మీడియా ముఖంగా సూటిగా క్రిషాంక్ అన్న గారికి సవాల్ విసురుతున్నా.